కంగ్రాచులేషన్స్ మేడం. నాకు కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే నా క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది మీ దగ్గర. ఓకే. అంటే నేను ఫస్ట్ డే వచ్చినప్పుడు చాలా కమర్షియల్ వాళ్ళతో ట్రావెల్ చేశాను. ఈ 10 years నేను ఒక తపస్సులో ఉన్నా. 10 years వాట్ ఈస్ గోయింగ్ ఆన్ బికాస్ ఐ హ్యావ్ ఎ స్పిరిచువల్ పవర్. నెక్స్ట్ డే ఏమవుతుందో కూడా నాకు అన్నీ తెలుస్తాయి. బట్ ఏదో అంటే పాజిటివ్ నెగిటివ్ ఫైట్ అయితే అవుతుంది. సో ఆ ధైర్యం మనకి రావాలంటే కొంచెం కష్టం. అండ్ వీఆర్ ఇన్ ద కన్ఫ్యూజ్ మోడ్. అంటే మనకి నిజమా అబద్ధమా, ఈ కళను ఎంతవరకు మనం నమ్మొచ్చు, ఇది ఒక కన్ఫ్యూజ్ ఉంటుంది. కానీ మేడం గారి దగ్గరికి వచ్చాక నేను రాలేకపోయాను. ఫస్ట్ డేనే వచ్చాను, నాకు జవాబు దొరకలేదని ఇంటి దగ్గర ఉన్నాను. కానీ మనసు ఊరుకోలేదు. ఛానల్ ఆన్ చేసి ఇంటి దగ్గర చూసుకున్నాను. సో ఇదంతా చూస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇది నిజం. ఎందుకంటే కర్మని తొలగించడానికి నేను చేసే ప్రయత్నం మామూలుగా లేదు. నేను ఎప్పుడు అనుకునేదాన్ని, కర్మ ఎట్లా తొలగిస్తారు, దాన్ని ముట్టుకుంటే మనం అంటుకుంటాం. చాలా డేంజర్ కర్మ. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. ఈ కర్మని ఎట్లా తీయాలి, అసలు తీస్తామా, మన వల్ల అవుతుందా? మన వల్ల కాదు. అది దేవుడితో అవుతుంది, మన వల్ల కాదు. కానీ మన న్యాయంగా ధర్మంగా కరెక్ట్గా ఉన్న వాళ్ళకు ఒక నమ్మకం ఉంటుంది. నేను కరెక్ట్గా ఉన్నాను కదా, నాకు ఎందుకు రాడు దేవుడు, నేను ఎవరికి అన్యాయం చేయలేదు కదా, నాకు ఎందుకు రాడు దేవుడు అని ఒక పట్టుదలతో నేను ఉన్నాను. కానీ వెతుకుతున్నాను, నాకు ఒక మంచి గురువు కావాలి, ఒక మంచి గురువు కావాలి, నాకు చూయించండి. ప్రతిరోజు యూనివర్స్ని అడిగేదాన్ని. సో నాకు నా ప్రశ్నలకి జవాబు అండ్ నేను వెతుకుతున్న గురు నాకు దొరికారు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఒకటి చిన్నది మాత్రం చెప్తున్నాను, నిజంగా ఎవ్వరి కర్మ వాళ్ళే తీసుకోవాలి. అదే కదా మనం నేర్పించేది. ఇప్పుడు మన పిల్లలు స్కూల్కి పోతారు, టీచర్ బోర్డు మీద చెప్తూ ఉంటుంది, మన పిల్లలు రాసుకుంటారు, ఎగ్జామ్ అవుతుంది. టీచర్ ఏం చెప్పిందో అది విన్నది, మనం చదివిందే మనం ఎగ్జామ్లో రాస్తాము, వచ్చిన అవుట్పుట్టే మార్క్స్. సో షీ ఈజ్ ఎ టీచర్ టు అస్. తను చెప్పింది ఎంతవరకు మనం వింటున్నాము, తను చెప్పింది ఎంతవరకు మనం పాటిస్తున్నాము. ఫెయిల్ అయినా అది మనదే బాధ్యత. అంటే మనం ఎక్కడో తప్పు చేశాము, అందుకే మనకు అది ముందుకు వెళ్ళట్లేదు. పాస్ అయినా కూడా మేడం వల్లనే ఈరోజు ఇంత స్థాయికి వచ్చాను కదా అని చెప్పేసి ఆ కాంప్లిమెంట్స్ మనం మేడంకే ఇస్తాం. ఎందుకంటే స్టూడెంట్ టాప్ మోస్ట్ మార్క్స్ వస్తే స్కూల్కే పెద్ద పేరు వస్తుంది కాబట్టి. అది టీచర్ వల్లనే స్కూల్కి వస్తుంది అది. బట్ ఐఎమ్ సో హ్యాపీ, సో హ్యాపీ, సో హ్యాపీ. నా కన్ఫ్యూజ్ వెళ్ళిపోయింది. నాకు చాలా కన్ఫ్యూజెస్ ఉండేటివి అసలు ఎంత. యా. అండ్ ఇంకో ఆశ్చర్యం ఏంటంటే, నాకు ఉన్న స్పిరిచువల్ పవర్కి నేను చేసే మెడిటేషన్ టైంలో హనుమంతుడు వచ్చి నా ముందు కూర్చునేవాడు. ఈయనెందుకు నా దగ్గర వచ్చి కూర్చున్నాడన్న కన్ఫ్యూజ్లో ఉన్నా. మేడం, నా ప్రియమైన వెంకటేశ్వర స్వామి, ఈ గిఫ్ట్ గోల్డ్ అనమాట. నేను ఇంట్లో పెట్టుకున్నా, చాలామంది గిఫ్ట్లు ఇచ్చాను. ఈ గిఫ్ట్ 2 years నుంచి నా ఇంట్లో ఆగిపోయింది. మా బాబు అంటాడు, వాళ్ళ ఫంక్షన్ పోతున్నాను, వీళ్ళ ఫంక్షన్ పోతున్నాను, ఇది తీసుకోపోతున్నా అంటాడు. ఇది చాలా కాస్ట్లీ గిఫ్ట్, దీని అర్హత ఎవరికి ఉందో వాళ్ళకే ఇవ్వాలని 2 years నుంచి గిఫ్ట్ నా ఇంట్లో అలానే ఉంది. సో నాకు ఏమి ఇవ్వాలి, నాకు గురు దక్షిణ లాగా నాకు అసలు ఏం అర్థం కాలే. ఇది గుర్తొచ్చింది. ఓకే, నా వెంకటేశ్వర స్వామి, ఈ గిఫ్ట్ అర్హత 2 years నుంచి నా ఇంట్లో ఒక సెల్ఫ్లో ఉన్న ఈ గిఫ్ట్ ఈరోజు బయటికి తీసుకొచ్చి ఈ యొక్క గురువు దేవతకి ఇచ్చే అర్హత ఇక్కడ ఉందని నాకు అర్థమైంది. అందుకే ఈరోజు తీసుకొచ్చి మేడం గారికి ఇచ్చాను. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. ఒకటి, ఎందుకంటే చాలామంది కష్టాల్లో ఉంటారు, ప్రతి ఒక్కరికి తను చెయ్యలేదు. కానీ తను చెప్పినట్టు మాత్రం మీరు ఖచ్చితంగా చెయ్యండి. బికాస్ నేనే ఎగ్జాంపుల్. బికాస్ ఆల్రెడీ నాకు స్పిరిచువల్ పవర్ ఉంది, మేడంది నాకు యాడ్ అయింది. ఐఎమ్ సో హ్యాపీ. రైట్ ఛానల్ దాన్ని పెట్టుకున్నారు. దట్స్ వాట్. పెట్టుకోలేదు, అందరికి ఉంటాయమ్మా. చాలా కన్ఫ్యూజ్లో ఉంటాం మనం అసలు. ఎలా ఆత్మశక్తి ఉంటుంది కానీ దాన్ని రైట్ డైరెక్షన్ లో పెట్టుకో. అది నాకు చాలా మొండిదాన్ని. నేను ఆత్మని తీసుకొని శరీరం తీసుకున్న, దేవుడు నాకు ఆత్మని ఇచ్చినప్పుడు శక్తిని ఎందుకు ఇవ్వడు? అదొక్కటి. ఆత్మతోటి బాగా ట్రావెల్ చేశాను. అండ్ ఆత్మ పరమాత్మతోటి కూడా నేను లైవ్గా మాట్లాడిన రోజులు ఉన్నాయి. ఆత్మ ఒక్కటే చెప్పింది, సునీత ఈజ్ కర్మ. సునీత, పిల్లలు కర్మానుసారమే భూమి మీదకి వచ్చారు. కర్మ అంటే మంచి చెడు. నేను ఆత్మని పరమాత్మని బాగా తిట్టుకునేదాన్ని. మీరు ఇద్దరు గేమ్ ఆడారు, నా శరీరం పక్కన పడేశారు,
మీరిద్దరు మంచి గ్యాంబ్లింగ్ చేశారు, ఇక్కడ నేను కన్నీళ్ళు పడి నేను బాధలు పడుతున్నాను అని చెప్పేశాను. కానీ ఒక ఆత్మ ఒక శరీరం తీసుకోవడానికి ఎంత ఎనాలిసిస్ తోటి వస్తుందని నేను మేడం గారి క్లాస్ చూశాక రియల్లీ చెప్తున్నా, నేను మా పేరెంట్స్ని రోజు తిట్టుకుంటా నా లైఫ్ ఇలా కావడానికి మా పేరెంట్సే కారణమా అని. బట్ నిన్న ఎంతమందికి సారీ చెప్పేశాను, మా డాడీకి, మా మమ్మీకి, అందరికీ. వాళ్ళు మీ ఆత్మ బంధువులు, వాళ్ళకి అసలు నేను జన్మ మీకోసం తీసుకున్నారు. 44 ఇయర్స్, నాకు 44 ఇయర్స్ తిడతానే ఉన్నాను వాళ్ళని నేను. ఎందుకంటే మనం ఏ బాధలు వచ్చినా మా డాడీలో చేసినందుకే నాకు ఇట్లా అయిందేమో, మమ్మీలో చేసినందుకే నాకు ఇలా అయ్యిందేమో. బట్ నిన్న మాత్రం నేను నిజంగా చెప్తున్నా, కృష్ణుడి విగ్రహాన్ని పట్టుకొని ఐ సెడ్ సారీ, అందరికీ సారీ. ఇన్ని రోజులు ఎంతమందిని తిట్టానో అందరికీ సారీ. ఒక్క సోలు ఇంత ప్రీషియసా, ఒక్క సోల్ ఇంత విలువైందా? నా శరీరంలో ఆత్మను కూడా నేను తిట్టుకున్నా, ఓన్లీ పేరెంట్స్నే కాదు, నా ఆత్మకి నేను సారీ చెప్పాను, అండ్ నా పరమాత్మకు కూడా నేను సారీ చెప్పాను. సాక్షాత్ ఆ పరమాత్మ నాకు ప్రత్యక్షమై నాకు మంత్రం ఇవ్వడం కూడా జరిగింది. నేను తీసుకోలే, నువ్వు ఇన్ని కష్టాలు పెడుతున్నావు మళ్ళీ వచ్చి నాకు మంత్రం ఇస్తున్నావా, నా కష్టాలను తీయని పట్టించుకోలే. కానీ మనం ఎంత కాదన్నా మన తండ్రి ఇలా పట్టుకుంటాడు మనని, అదొక్కటి మాత్రం నాకు నిజంగా ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఎంత తిట్టండి, మీరు ఎంత ద్వేషించండి, మేడం అంది కరెక్టే, మనకి 100%లో ఓన్లీ ఒక 5% మనకి దేవుడు ఇస్తాడు పనిష్మెంట్, మ్యాక్సిమం ఆయనే తీసుకుంటాడు. ఆ 5% కూడా మనకి చాలా కష్టం. ఎలా ఈ కర్మను ఎలా మేము తీసుకోవాలి, ఏంట్రా బాబు, మంచిగున్నోళ్ళకి కష్టాలు వస్తున్నాయి, తప్పులు చేసేవాడు బాగున్నాడురా దేవుడా అని ఫస్ట్ మనం అనుకుంటాం. ఆడు తప్పు చేస్తున్నాడు, మనం కూడా తప్పు చేద్దాం అనుకుంటాం. కానీ ఆడి కర్మ వేరు, మన కర్మ వేరు. మీరు చెప్పిన మాటలు అసలు దీనికి ఎన్ని కోట్లు పెట్టినా రాదు అమ్మా, అసలు అద్భుతమైన నాలెడ్జ్ ఇస్తున్నారు మీరు. అండ్ మా పిల్లలకు ఒక్కటే చెప్పాను, ఇది నిజంగా ఎక్స్పీరియన్సే, నాకు ఎవ్వరూ లేరు తప్ప. జనరల్ గా ఒక బుక్ చూసి ఒక బుక్ చదివి ఇలా మన మనసులోంచి రాదు, అది చెప్పలేం మనం. అండ్ ఇంకోటి నా పిల్లలకి నేను ఒక్కటే చెప్పేదాన్ని, కోట్లు ఇవ్వడం మ్యాటర్ కాదు, నేను మీకు ఈ యొక్క యూనివర్స్ పవర్ ఎలా తెచ్చుకోవాలి, తప్పులు చెయ్యకూడదు, ధర్మంలో ఎట్లుండాలి. ₹1 ఒకడు మన సొమ్ము తినేది ఉందో తినేయండి, కానీ అధర్మంగా ఇంట్లోకి ₹1 కూడా రాకూడదు. కోరిక ఉందా, ఒక పూట తిను, డబ్బు లేకపోతే ఒక పూట తింటే పర్వాలేదు, ఒక పూట తినకపోయినా మనం చావం. కానీ అత్యాశకు పోయి హంగామాలకు పోయి అత్యాశకు పోయామంటే మైండ్ ఇంకో చోట. ఎందుకంటే ఇదంతా మాయ. ఈమె ₹10,000 చీర కడుతుంది, నేను ₹500 చీర కడతాను, ఆ చీర మీదనే ఉంటుంది, నా చీర మీద ఉంటుంది. ఇట్ ఈజ్ ఏ మాయ. ఎంత కష్టపడుతూ వచ్చినాయి అన్నది మనం, అది ఆమె స్టేటస్ కాదు, ఆమె గొప్ప, నా స్టేటస్కి నాకు ఇది గొప్ప. కరెక్ట్. కానీ నేనేమంటానంటే నేను ఇప్పుడు ఇది కూడా వదిలేయాలనుకుంటున్నాను. ఒక 2-3 మంత్స్లో ఓన్లీ మై యూనిఫామ్ ఈస్ ఎల్లో. కానీ ఇంకోటమ్మా, మీరు అట్లా వదిలేసే కంటే మీరు ఇప్పుడు ఎదుటోళ్ళు 1,00,000 చీర కట్టింది అనుకోండి, అబ్బా ఆమె నా కోసం కట్టుకుంది, నా కళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తున్నాయి, నేను ఇక్కడ ఎంజాయ్ చేస్తాను, నేను కట్టింది, నేను వేసుకున్న నగలు మీరు ఎంజాయ్. మేడం నేను 50,000 శారీ 20,000 శారీ కట్టకుండా అలానే ఉన్నాయి మేడం, అది కట్టను. ఇంకా అట్లా కట్టకపోవడం కూడా అదొక మాయ. అందులోకి కూడా మీరు బయటికి రావాలి. అంటే నేను దుర్గామాత దీక్ష తీసుకున్నాను, మాయలకి కూడా బయటికి రండి. ఏ దీక్ష తీసుకున్నా, ఏది చేసినా, ఏ అటాచ్మెంట్స్ లేకుండా లివ్ చేయగలగడమే మన యొక్క పుట్టింది. లేకపోతే అటాచ్మెంట్స్ కోసం మళ్ళీ జన్మ తీసుకోవాలి. ఎన్ని జన్మలు ఎత్తుతారో తెలియదు, వాటిని నేర్చుకోవడానికి. అండ్ చాలా మంది నా దగ్గరకు వస్తున్నారు. ఉండండి, ఎందులో ఉండొద్దు. ₹1,00,000 చీర కట్టండి తీసి. ఎందుకంటే కృష్ణుడు ఎట్లుంటాడు, కృష్ణుని లాగా జీవించాలి మనం. అర్థమైందా? కృష్ణుని లాగా మనం జీవించాలంటే అన్నీ వేసుకోవాలి, అన్నీ అనుభవించాలి, వాటిలలో మనం ఉండొద్దు. ఓకే. అన్నాగా పోయినా కూడా పోయిందా, ఇంకెవరో అనుభవిస్తుంది దీన్ని, తల్లి మంచిగా అనుభవించి ఎంజాయ్ చేయి. లేకపోతే ఏం చేస్తా, ఫస్ట్ ఆంజనేయుని ఎనర్జీ పంపుతుంది దానికి. ఎందుకంటే దానికి దొంగతనం ముందుకొచ్చి కూర్చునేవాడు, పంపియండి, పంపించి వదిలేసేయండి, అది మళ్ళీ మీ చేతులకు వస్తుంది. ఆ చేతులకు రాకపోతే అది నువ్వు ఆ ఎనర్జీ ఎవరు అనుభవిస్తున్నారో వాళ్ళకి ఎటువంటి నెగిటివ్ లేకుండా దాన్ని ఎంజాయ్ చేయాలని చెప్పండి. మనం దేన్ని అటాచ్ ఉండద్దు, టెన్షన్ కావద్దు, అయ్యో నా గోల్డ్ రింగ్ పోయిందని. ఉంటే వేసుకోండి, లేకపోయినా హ్యాపీ, అంతే. అన్లు ఉండండి. ఎల్లో చీరలు కట్టి అది కరెక్ట్ కానే కాదు. అంటే దాని ప్రకారం మీ పూర్తి సోల్ ఎదుగుదలకి అన్నిట్లోనూ ఉండు, దేంట్లో ఉండ, కృష్ణుని లాగా ఉండడు, పరమాత్మ లాగా ఉండడు. అందుకే దాన్నే మోక్షం అంటారు.
మోక్షంలోకి మనం పోవాలి అంటే పరమాత్మలా ఆంటి శక్తి మనం పొందితే, లైట్ని పొందితేనే ఆయనలో కలుస్తాం. ఎప్పుడు ఆ శక్తి పొందుతాము? ఆయనలాగా జీవించిన రోజు, అన్నిట్లో ఉండి ఏది ఉండక అన్ని శరణాగతిలో ఉంటే మనము పరమాత్మలో ఐక్యం కాగలుగుతాం. అండ్ ఇంకోటి, నిజంగా యూనివర్స్ మాస్టర్స్ ఉన్నారు. నాకు మేడం పరిచయం కావడం కాదు, నేను యూనివర్స్ మాస్టర్స్ని చూసి 2 years అయింది. నాకు చాలా సమస్య ఉంటే ఒక ఆమె జీసస్ ప్రేయర్ మా ఇంట్లోకి వచ్చి చేసింది. మేము హిందువులం, మళ్ళీ మేము కలవం, అమ్మ నీకు దండం అన్నాను. ఏమైందమ్మా జీసస్ని మొక్కితే మొక్కంది, నీకేం సమస్య ఉంటే జీసస్ మొక్కి పడుకో అంది. మొక్కి పడుకుని వీళ్ళకి జీసస్ మీద ఇంత నమ్మకమా, నేను ఇంత దైవం పూజ చేస్తా కదా అనుకున్నా. పడుకున్నాను. నైట్ 2 o'clock వచ్చారు. నా కాలు పట్టుకున్నారు. భయమేసిపోయింది. ఇది సైతానా దేవుడా అనుకున్నా. సరే మంచో చెడో నా కాలైతే పట్టుకున్నారు. నా కాలు ఇచ్చేసాను. నేను మేలుకుతోనే ఉన్నాను కానీ కళ్ళు తెరవలేదు మేడం అన్నట్టు. కళ్ళు తెరిస్తే మనకు భయం వచ్చేస్తుంది, వాళ్ళు ఎవరు ముందు కనిపిస్తారు. కళ్ళు మూసుకున్నాను, దేవుని తలుచుకున్నాను. నా కాళ్ళ మీద ఏదో రాసేశారు, అరికాళ్ళ మీద రాసేసి వెళ్ళిపోయారు. మార్పు ఏమొచ్చిందంటే నా 2 కాళ్ళు పోట్లాడతాయి. రాత్రిపూట పడుకో, ఇదే సరిపోతాయి నా పాదాలు. ఇలా చాలా ఇయర్స్ నుంచి అవుతుంది. ఏమో ఎందుకు అవుతుందో ఏమో నాకు తెలియదు, జస్ట్ లివ్ ఇట్, అలానే పడుకునేదాన్ని. వాళ్ళు ఎప్పుడైతే రాశారో నా కాలు మీద, ఇంకా నా కాలు పోట్లాడడం ఆగిపోయి. నేను చెప్పనా పూజలకి దీనికి ఎందుకు తేడా అయిందో? పూజలు చేస్తారు కానీ ప్రాపర్గా వచ్చి హీల్ చేయమని మనం అడగకపోతే మాస్టర్లు చేయరు. ఇప్పుడు ఆవిడ చెప్పి వెళ్ళాక మీకేం జ్ఞానం వచ్చింది, నేను పడుకుంటప్పుడు అడగొచ్చు అనే జ్ఞానం వచ్చింది, అడిగినరు. ఎవరైతే ఈ హీలింగ్ కెపాసిటీ ఉన్నారో ఆ మాస్టర్లే వచ్చి చేస్తారు. రాత్రి నిజంగా నేను ఒక ప్రాబ్లం కోసం వెతుకుతున్నాను, ఆ ఒక్క సోల్ నాకు కనిపించింది. కొంచెం భయం వేసిపోయింది. అవకంటే ప్రాక్టీస్ కానీ నాకు సోల్ వచ్చేసరికల్లా ఇలా ఇలా హార్ట్ బీట్ ఎక్కువైపోయింది. ఆరే డిస్టర్బ్ అవుతుంది మనకి. ఇలా ఇలా అయిపోతాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా ఇలా అనిగింది మన బాడీ అంటే అది బ్యాడ్ ఆరా, అది బ్యాడ్ సోల్. ఎవరో మంచి సోల్ మనతో మాట్లాడుతుందంటే మనం ఇలా కాము, మనం మంచిగా రెస్పాన్స్ ఇస్తాం ఫ్రెండ్ లాగా. దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది, అది గమనించుకోండి. గుండె కూడా హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకుంటుంది నెగిటివ్ ఉంటే, భయం వచ్చేస్తుంది. కానీ ఒక్కటి నేను చెప్తున్నా, మీకు హార్ట్ బీట్ వచ్చినా, బాడీలో వైబ్రేషన్స్ వచ్చినా భయపడ్డా, అదిగో మేడం గారు ఆంజనేయ స్వామి అప్పుడు ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు. కానీ ఈమె దగ్గరకు వచ్చాక మాత్రం ఈయనని ఇలా కూడా మనం స్మరించవచ్చా, ఇలా కూడా వస్తాడా ఆంజనేయ స్వామి అంటే. ఆల్రెడీ నాకు ఆంజనేయ స్వామి నేను మెడిటేషన్ చేసేటప్పుడు నా ముందు కూర్చునేవాడు. నేను సీతారాముల స్మరణ కూడా ఒక్కరోజు కూడా చేసింది లేదు. ఈయన ఎందుకు వచ్చి నా ముందు వచ్చి కూర్చుంటుండే అబ్బా అని నేను పట్టించుకునేదాన్ని కాదు. అసలు నాకు తన ఆంజనేయ స్వామి గురించి చెప్పేసరికల్లా ఈ ఆంజనేయ స్వామి కదా, నాకు మెడిటేషన్ చేసేటప్పుడు వచ్చి కూర్చుని పట్టించుకోలే. ఆంజనేయ స్వామిని కూడా నేను పట్టించుకోవాలి, ఎందుకంటే నాకు దుర్గామాత అంటే పిచ్చి. అమ్మ నేను నిన్ను కొలుచుకుంటా, ఆయన ఎందుకు అమ్మ వచ్చి కూర్చుంటున్నాడు అన్నాను. బట్ ఓకే, వేర్ ఈజ్ ద మెడిటేషన్ అండ్ ఎక్కడ నెగిటివ్స్ తొలగించాలన్నా, నెగిటివ్స్ కర్మాలు తొలగించాలన్నా ఆంజనేయ స్వామి ముందుంటాడని మేడం గారిది 2 days అది చూశాక నాకు క్లారిటీ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఆంజనేయ స్వామి నా ముందు వచ్చి కూర్చుంటే ఐ విల్ టాక్ విత్ హిమ్. ఇంకొకటమ్మా, మీరు ఫస్ట్ డే అటెండ్ చేశాక హెల్త్ అన్నారు కదా, మోషన్స్ అయ్యాయని. ఎప్పుడైతే మీకు ఆరా క్లిన్జింగ్ అవుతుందో, చక్రాస్ క్లిన్జింగ్ అవుతుందో, వామిటింగ్స్ మోషన్స్ అవుతాయి. ఇప్పుడు ఎంతమందికి అయినాయి అనుకున్నారు ఇక్కడ వామిటింగ్స్? సో ఈ వాలంటీర్స్కి కూడా నిన్న మోషన్స్ అయ్యి కూర్చోన్నారు. నేను లంచ్ టైంలో వెళ్ళి హగ్ చేసుకుని, అమ్మ నువ్వు హనుమంతుని పిలుచుకుని, మాస్టర్స్ని పిలుచుకుని ఇది తగ్గియండి, నాకు ప్రాసెస్ కావాలి కానీ నాకు డిస్టర్బ్ కావద్దు నేను చేసే పని, అది డిస్టర్బ్ కాకుండా ప్రాసెస్ అయ్యేటట్టు చూడండి అని అడగానే ఆవిడ ఏం తినొద్దన్న, నేను ఫుడ్ తినొద్దమ్మా, మనకి ఇది ప్రాసెస్ అయ్యేటప్పుడు వీలైతే కొంచెం తింటే ఓకే. మనకు మెంటల్గా అదొకటి పాడైంది కదా, లంచ్ అంటే లంచ్ టైంకి తినాలి, బ్రేక్ఫాస్ట్ పిల్లల్ని కూడా చంపేస్తాం బ్రేక్ఫాస్ట్ తినకపోతే. కాదు, మనకి ప్రాసెస్లో ఫుడ్ తినకపోవడం బెటర్. నేను నిన్న వచ్చిన 2 అమ్మాయిలు, వాళ్ళకి పూర్తిగా పూనకం లాగా బెడ్ రిడన్, 10th grade నుంచి అట్లా ఉందంట. వాళ్ళిద్దరిని కూడా నేను ఫుడ్ పెట్టొద్దని చెప్పా, కానీ నేను నన్ను అడగకుండానే పెట్టేశారు వాళ్ళు. పెట్టేశాక మళ్ళీ లంచ్ అంటుంటే అమ్మ తల్లి ఫుడ్ పెట్టకండి. స్పిరిచువల్ పవర్ ఉన్నాను మేడం, నాకు దీని గురించి అవగాహన ఉంది, చాలా మందికి తెలియదు మేడం. మీకు ఇప్పుడు మీరు కనుక నెక్స్ట్ 2 days వస్తే మీ థర్డ్ ఐ ఓపెన్ అయ్యేది. ఎంత మందికి అయింది అడగండి ఇక్కడ. థర్డ్ ఐ మాస్టర్స్ వాళ్ళు మొత్తం థర్డ్ ఐ పవర్ కి మొత్తం ఇట్లా ఎమోషనల్ గా బ్రేక్అవుట్ అయింది. అంటే సంతోషంతో ఇట్లా గట్టిగా ఏడ్చేసిండు సంతోషంతో. నేను కూడా ఏడుస్తాను,
మెడిటేషన్ లో ఏడుపు వచ్చేస్తుంది. ఏడుపు అనరు దాన్ని, ఆనందం ఓవర్ ఇది అయిపోతుంది. ఆనందం అండ్ మన బ్యాడ్ కర్మ రెడీ అవుతుంది, రిలీజ్ అయిపోతుంది, బయటకు మనలో ఉన్న వెళ్ళిపోవడానికి. నెగటివ్స్ అంతా రిలీజ్ అవుతుంది థర్డ్ ఐ ఓపెన్ కావడానికి. సో అది ఎక్స్పీరియన్స్ అయింది. నేను ఎంత మందికి అసలు నిన్న అసలు పరమానందాన్ని పొందింది మేడం. నా దగ్గర చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, నాకు చెప్పాను మీకు ఫోన్ చేసి, వాళ్ళకి మంచి చేస్తున్నాను, వాళ్ళకి మంచి అవుతుంది కానీ నాకు చెడు అవుతుంది, నా ఫేస్ నల్లగైపోతుంది వాళ్ళకి నేను మెడిటేషన్ ఇస్తుంటే. నా కళ్ళ కింద వచ్చిన వాళ్ళని చూడండి 3 వారాల తర్వాత అందరు ఫేర్ అవుతారు, హ్యాపీ ఉంటది ఫేస్. థర్డ్ డే మీకు 3వ రోజు నుంచి మార్పు కనిపిస్తుంది, ఇది నా ఎక్స్పీరియన్స్. థర్డ్ డే 3 వీక్స్ కూడా కాదు, థర్డ్ డే నుంచి మీ ముఖం చూడండి ఒక్కసారి అద్దంలో, ఫస్ట్ ఫోటో తీసుకోండి, 3 డేస్ తర్వాత ఫోటో తీసుకోండి, మీ ఫేస్ మీ లైఫ్ కళ్ళ కింద నలుపు అన్ని పోతాయి. బట్ ఒక్కటి మాత్రం మీకు చెప్తున్నాను, ప్లీజ్ 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 తప్పులు చెయ్యకండి, ప్లీజ్ అధర్మంలో ఉండకండి, తప్పులు చేయకండి, ఒకరి గురించి చుచ్చులు మాట్లాడకండి, అబద్ధాలు మాట్లాడకండి. ఎవరన్నా మిమ్మల్ని నిందిస్తే మీకు గట్స్ ఉంటే, మీకు ధైర్యం ఉంటే నిదానంగా పొలైట్గా పోయి అడగండి. గట్స్ ఉంటే ఏమైనా ఇలా అన్నావంట నిజమా? అయినా పర్వాలేదు, ఎందుకంటే ఎవరేమనుకుంటే మనం ఏంటో మనకు తెలుసు. మన మనసులో క్వశ్చన్ ఉందనుకో, అది విషయం తయారైందనే హ్యాపీగా ఉండాలి, ఏం ఫరక పడుతుంది. నేనైతే అడిగేస్తా, నన్ను రంపరాకాశ అని తిడతారు, ఎందుకు అడ్డలో తప్పేముంది? అడగాలి, అడగొచ్చు, లేకున్నా అంటే తీసుకోవద్దు. ఆ రిలేషన్ లో ఆ క్లాషెస్ రాకుండా ఉంటాయి అడిగితే. కరెక్ట్. అవతలలో ఏమన్నా అనుకోని, ఒకటి మనం తప్పు చేసినా ఒప్పు చేసినా ఉన్నాడు, యూనివర్స్ ఈజ్ సీయింగ్ ఎవ్రీథింగ్. కరెక్ట్. యూనివర్స్ ఉన్నారు, యూనివర్స్ మాస్టర్స్ ఉన్నారు. ఆ రోజు నైట్ వచ్చిన వాళ్ళు ఎవరు అని నేను ఎంత ప్రశ్న వేసుకున్నాను, ఎవరు నైట్ వచ్చి నా కాళ్ళ మీద రాసింది ఎవరు? నేను చెప్తాను అన్నాడు, హీలింగ్ మాస్టర్స్. అదే నాకు మీ దగ్గరకు వచ్చాక నాకు ఆన్సర్ దొరికింది, హీలింగ్ మాస్టర్స్. నేను అసలు ఇంత కష్టపడలేదు, నేను ఏదో అలా జీసస్కి దండాలు పెట్టమన్నారు, ఏదో ఆయనకు ఒక క్యాండిల్ ముట్టించుకున్నా, దండం పెట్టుకున్నాను, పోయి పడుకున్నా. మీకు అక్కడ వచ్చింది జీసస్ కాదు, మీరు మాస్టర్ జీసస్ లాగా అడిగినారు, దానికి సంబంధించిన మాస్టర్స్ వచ్చి చేస్తారు. అట్లాగే ఇప్పుడు మీరు పూజ చేసినప్పుడు కూడా నాకు ఇది హీల్ చేయండి అని అడిగితే దానికి సంబంధించిన మాస్టర్స్ వచ్చి అడుగుతారు. దట్స్ వాట్. కానీ ఒక్కటి కానీ అడగాలి, దట్స్ వాట్, జీసస్ ఈజ్ ఎ సైంటిస్ట్. నా రీసెర్చ్ నాకు తెలిసింది, హీఈస్ ఎ సైంటిస్ట్, హీఈస్ ఎ డాక్టర్. నేనైతే అదే అనుకున్నాను మేడం. ఆ రిలీజన్ అని అది ఇది అని అంటున్నారు, ఇదంతా ట్రాష్. హీఈస్ ఎ గురు. ఆయన ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి, జస్ట్ లైక్ మహా అవతార్ బాబా, సాయిబాబా లాగా. అయితే ఆయన బుద్ధుని కొడుకు రాహుల్. ఆయన ఆ టైంకి అప్పుడు అవసరం జ్ఞానం అని, జీసస్ లాగా వాళ్ళలాగా పుట్టాలి కదా, జీసస్ లాగా పుట్టి ఎంతవరకు ఏం జ్ఞానం ఇయ్యాలో ఇచ్చి వెళ్ళిపోయిండు. ఆయన ఏం జ్ఞానం ఇచ్చిండు? పశ్చాత్తాపం పరివర్తన ఇచ్చిండు. మధ్యలో అందరు అన్ని యాడ్ చేసి ఆయన దాంట్లో యాడ్ చేసి కరుణ అన్నాడు. కరుణ మాంసం ఎట్లుంటది, ఒక ఎనిమల్ని ఎట్లా చంపుతారు మీరు కరుణ అన్నాక? మనిషే ఆత్మనా, ఎనిమల్స్ ఆత్మలు కాదా? అది కరుణనా చంపి తినడం? సో ఇదంతా మధ్యలో యాడ్ చేసిన, జీసస్ చెప్పలేదు. ఈవెన్ అల్లా కూడా పెళ్ళిళ్ళు చేసుకోమనిలే, ఇది చేయలే. అప్పట్లో వాళ్ళకి ఒక్కొక్క ఊరికి నడుచుకుంటూ పోయి చెప్పాలంటే రాళ్ళు పెట్టి చంపేసేటోళ్ళు ఆధ్యాత్మిక అని చెప్తే. అందుకని అక్కడ ఉన్న ఓనర్ ఉంటారు కదా, సర్పంచ్, వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకుంటే వాళ్ళు యాక్సెప్టబుల్ ఆ ఊరికి. అప్పుడు టీచింగ్ చేసేసి ఇంకో ఊరికి పోయేటోడు. సో ప్రతి దానికి స్టోరీ ఉంది, కానీ వీళ్ళన్నీ యాడ్ చేసిండు. ఖురాన్ కూడా నేను యాక్చువల్లీ వాళ్ళు నన్ను చర్చ్కి పిలుస్తారు, ఆ చర్చ్లో ఆ ఉన్న పేజెస్ వాళ్ళకి ఏమేమి అర్థం కావో చెప్తే అది నేను రీడ్ చేసి చెప్తా. కానీ నాకు క్లియర్గా కనబడుతుంది, ఆయన రాసిన లైన్స్ లైట్ లాగా కనబడతాయి, మిగతా డార్క్ కనబడతాయి. నాకు ఆయన రాసిన లైన్సే చెప్పొస్తాను, నేను వేరే చెప్పా. ఇవి చెప్పలేదు అంటే ఇవి ఆయన రాయలేదు, ఇవి నాకు సంబంధం లేదంట. సో వాళ్ళ ఆత్మజ్ఞానం ఏం కావాలో ఆయన ఏం రాసిండో అవే టీచ్ చేసి వస్తాను. నాకు వాళ్ళకి అర్థం కానప్పుడల్లా పిలుచుకుంటాను. అండ్ మాకు ఇంట్లో ఏదైనా క్వశ్చన్ మార్క్ వచ్చింది అనుకోండి, ఏదైనా డిసిషన్ తీసుకోవాలంటే కూడా డిసిషన్ తీసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతాం. అరే ఈ డిసిషన్ రాంగా రైట్ అని ఏం లేదు, 2 చిట్టలు రాసి భగవద్గీతలో పెట్టేస్తా అంతే. అది కూడా కరెక్ట్, మన పెండలం ఉంది కదా, అది అడిగినా చెప్తారు. కృష్ణ ఇగో 2 చిట్టలు రాసి నీ ముందు పెట్టేసాను, ఆయన మంచో చెడో నీ మీదనే బాధ్యత, నువ్వు ఇచ్చిన డిసిషనే మా డిసిషన్. కరెక్ట్. అలా కళ్ళు మూసుకొని చిట్టి తీస్తాను. నేను చిట్టి 3 సార్లు తీసాను, 3 సార్లు ఆ చిట్టిలో వచ్చిందే నాకు నిజం అయ్యింది. కరెక్ట్. అది హనుమంతుడిని అంట నేను, ఎందుకంటే ఇక రాముని పిలిచి ఎందుకు కష్టపెట్టాలి అని. అంతే కదా, హనుమంతుడు నన్ను పిలవండి అంట, రాముని పిలవద్దంటారు. అండ్ మహోతార్ బాబా కూడా నాతో మాట్లాడడం జరిగింది, బట్ నేను కొంచెం ఆ పవర్ నా వల్ల కాలేదు. I travel lot of gurus, lot of energies. అది మీరు ఒక్కటి మాత్రమే ప్లీజ్ తప్పులు చేయకండి, అంత ఉన్న దాంట్లో చేసుకుందాము. ఒకటి, ఎవరైనా అన్యాయంగా మనం ఎదిరిస్తారా, ఖచ్చితంగా మనం ఎదిరియాల్సిందే. కురుక్షేత్రము కర్ణునికే తప్పలేదు అలాంటి అధర్మంతో కూడుకున్న శిక్ష.
కృష్ణుడు ఒకటే అన్నాడు, తప్పు చేయండి కానీ న్యాయంతో కూడుకున్న తప్పు ఉండాలి. నేను మెచ్చుకోవాలి మీ తప్పుని. మనకు ఆకలి వేస్తుంది, పక్కనింట్లో ముద్ద దొంగతనం తెచ్చుకుందాం, ఎందుకంటే అది తినకపోతే నేను చచ్చిపోతా, అది తప్పు లేదు. కానీ నీ దగ్గర ఆల్రెడీ అన్నం ఉన్నాక కూడా నువ్వే లాక్కున్నావంటే తప్పు. అది మేడం అంత గొప్పదాన్ని కాదు, బట్ నాకున్న స్పిరిచువల్ పవర్ బై బికాస్ నాకు యూనివర్స్ మాట్లాడుతూ ఉంటుంది, ప్రతిరోజు యూనివర్స్ మాట్లాడుతూ ఉంటుంది. నేను యూనివర్స్తో మాట్లాడతాను. నా స్టూడెంట్స్ కూడా చాలామంది మంచిగా అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి క్లాస్ ఇచ్చినందుకు నాకు అయ్యింది బ్యాటింగ్. ఆ బ్యాటింగే కాకుండా ఎలా ఈ కోర్సు నేను ఎలా నేర్చుకోవాలనుకున్నాను, బట్ ఓకే నాకు ఇక్కడ మాత్రం నాకు ఆన్సర్ దొరికింది. అండ్ సో థ్యాంక్ యూ, సో థ్యాంక్ యూ, సో థ్యాంక్ యూ. ప్లీజ్ తప్పులు చేయకండి, ప్లీజ్. ఆస్తులు ముఖ్యమే కాదని అనట్లేదు, డబ్బులు ముఖ్యమే, తప్పులు చేయకండి.